రైట్, ఇరాన్ పై కూడా అమెరికా చేస్తున్నటువంటి దాడులకి రివెంజ్ ఉండాలిగా మరి. సో రివెంజ్ తీర్చుకుంటోంది ఇరాన్ కువైట్ బహ్రెయిన్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై బిగ్గెస్ట్ అటాక్ తో రెచ్చిపోతోంది. అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర చేసినటువంటి అటాక్, దీంతో పాటుగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ స్థావరాలపై చేసిన అటాక్, డ్రోన్ స్థావరాలపైన, డ్రోన్ స్టోరేజెస్ పైన, మిసైల్ స్టోరేజెస్ ఫెసిలిటీస్ పైన, ఇరాన్ ఆర్మీ సెంటర్స్ పైన, ఆర్మీ ఐఆర్జీసీ గార్డ్స్ అండ్ కాప్స్ వాళ్ళటువంటి స్థావరాలపై అటాక్ చేస్తున్నటువంటి అమెరికా దాడులకి అటు అమెరికా మిత్రత్వ దేశమైనటువంటి ఇజ్రాయెల్ కూడా ఇటు ఇరాన్ మద్దతు దేశమైనటువంటి లెబనాన్ పైన వీటన్నిటికీ రివెంజ్ తీర్చుకుంటుంది ఇరాన్. సో పరస్పరంగా దాడులతో ఒకరిపై ఒకరు రెచ్చిపోతున్న తరుణంలో ఇరాన్ ఇప్పుడు పలు స్థావరాలను టార్గెట్ చేసింది. మిత్రపక్షాలైనటువంటి కువైట్ అండ్ బహ్రెయిన్లపై క్షిపణులతో దాడి చేస్తోంది. ఆ క్షిపణులతో దాడి చేసే క్రమంలో బహ్రెయిన్ అండ్ కువైట్లో భయంకరమైనటువంటి మిసైల్ దాడి కడుతూనే ఉంది, డ్రోన్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ మిసైల్స్, డ్రోన్ స్టోరేజ్ స్థావరాలపైన అమెరికా దాడులు చేసినటువంటి నేపథ్యంలో దానికి ప్రతీకారంగా ఐఆర్జీసీ కూడా బలమైనటువంటి బదులిస్తోంది. ఇరాన్ దాడులతో కువైట్ బహ్రెయిన్ అప్రమత్తమైంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసింది. సురక్షిత ప్రాంతాల్లో అక్కడి ప్రజల్ని తలదాచుకునేలా చేస్తోంది బహ్రెయిన్. ఇంకా మిత్రపక్షాలపైన దాడులు చేయడంతో ఇరాన్ పై ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. తాము సైనిక చర్యకు దిగితే ఇరాన్ ఉనికిలో ఉండదని కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వార్నింగ్ ని దేన్ని కూడా ఇరాన్ పట్టించుకోవడం లేదు. ఇరాన్ మాపై అటాక్ చేయడం అంటే అంత ఆశమాష విషయమేం కాదు, మేము తిరిగి దాడి చేస్తామని నిరూపించుకోవడం కోసమే ఇప్పుడు కువైట్ అండ్ బహ్రెయిన్ పై అటాక్ జరుగుతోంది. ఒకసారి కువైట్ అండ్ బహ్రెయిన్ పై ఇరాన్ చేస్తున్న అటాక్ సంబంధించి ఆ విజువల్ చూద్దాం. బట్ ఇరాన్ ఇప్పుడు బహ్రెయిన్ అండ్ కువైట్ పై భయంకరమైనటువంటి దాడి చేస్తోంది. ఆ దాడిలో బహ్రెయిన్ లో ఉన్నటువంటి పలు స్థావరాలు పూర్తిగా ధ్వంసమవుతూ ఉన్నాయి. అక్కడ ప్రజల్ని కూడా అప్రమత్తం చేసినటువంటి బహ్రెయిన్ ప్రభుత్వం వారందరినీ కూడా సేఫెస్ట్ ప్లేసెస్ కి పంపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే కువైట్ లో కూడా గతంలో ఇటువంటి మాదిరిగానే దాడులు జరిగినప్పుడు పలు పెట్రో ఇండస్ట్రీస్ పూర్తిగా ధ్వంసమైపోయాయి. పలు కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతీసే ప్రయత్నం చేసింది ఇరాన్. అయితే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయిందా అని అంటే అది ఓపెన్ లోనే ఉంది, కానీ నౌకల రాకపోకలు మాత్రం నిలిపివేసింది. నౌకల రాకపోకలు మాత్రం కొంత అనుకున్న స్థాయిలో జరగడం లేదు. నిన్నటి వరకు కేవలం 10 నౌకలు మాత్రమే అటు ఇటుగా నౌకల యొక్క ప్రయాణాన్ని సాగించాయి. నిన్న ఒక ఎవర్ క్వీన్ అనేటువంటి ఒక షిప్ పైన చాలా భయంకరమైనటువంటి దాడి జరిగింది. ఆ కార్గో షిప్ పైన ఎవర్ క్వీన్ కార్గో షిప్ పూర్తిగా ధ్వంసమైపోయింది. అది పెట్రోకెమికల్ని తీసుకొస్తున్నటువంటి రవాణా నౌకది. సో ఆ తర్వాత నుంచి ఇరాన్ చేసినటువంటి దాడికి ప్రతిదాడిగా అమెరికా కూడా ఇరాన్ పై అటాక్ చేస్తోంది. ఇరాన్లోని పలు కీలకమైనటువంటి ఆర్మీ స్థావరాల పైన, టెహరాన్ నగరం చుట్టూన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డ్రోన్, మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేసింది. కోస్టల్ రాడార్ ఫెసిలిటీస్ పైన, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పైన, మిలిటరీ సైట్స్ పైన కూడా ఈ అటాక్స్ జరిగాయి. ఈ అటాక్స్కి తిరిగి ప్రతీకారంలో భాగంగానే జవాబిస్తూ బదులిస్తూ ఇరాన్ ఇప్పుడు మళ్ళీ అమెరికా అయినటువంటి మిత్రత్వ దేశాలు బహ్రెయిన్, కువైట్ పై అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇక రెండు చోట్ల కూడా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అటాక్ సంబంధించి ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ప్రిపేర్ ఫర్ ఏ లాంగ్ ఎండ్లెస్ నైట్ అని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రిపేర్ ఫర్ ఏ లాంగ్ అండ్ ఎండ్లెస్ నైట్ అని డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఇరాన్ మాత్రం పట్టించుకోవడం లేదు. అటు యూకే ఎంటీఓ, యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వాళ్ళ వెజల్స్ రావడకపోవడం కానీ, అక్కడ వచ్చినటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఈ అన్ఐడెంటిఫైడ్ ప్రొజెక్టైల్ కారణంగా వాళ్ళ నౌకని అటాక్ చేయడం కానీ వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో బహ్రెయిన్, కువైట్లో జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి అఫీషియల్గా ఏమైనా మరణాలు ఉన్నాయా, ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉందా అన్నప్పుడు
క్యాజువాలిటీస్ అయితే లేవు, అంటే మరణాలు మాత్రం లేవు, కానీ గాయాల పడ్డవాడి సంఖ్య పెరుగుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటోంది, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్తోంది. భయంకరమైనటువంటి ఈ దాడితో కువైట్, బహ్రెయిన్ మళ్ళీ ఒక్కసారిగా అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ దాడి ఇంకా కొనసాగుతుందని ఇరాన్ చెప్తోంది. యాజ్ లాంగ్ యాజ్ అమెరికా అటాక్స్ ఇరాన్, ఎప్పటి వరకైతే అమెరికా ఇరాన్ పై అటాక్ చేస్తూ ఉంటుందో అప్పటి వరకు కువైట్ అండ్ బహ్రెయిన్ పై మేము కూడా అటాక్ చేస్తూనే ఉంటామని చెప్పినట్టుగా బదులైనటువంటి ఒక బలమైనటువంటి జవాబుని బదులిస్తోంది ఇరాన్. ఇరాన్ ఈ దాడిని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. మీకు కనుక గుర్తుండుంటే అమెరికా మొదటిసారిగా ఫిబ్రవరి 27వ తేదీన అలీ ఖమేనీ అంతమందించిన రోజున బహుశా వాళ్ళు ఊహించినటువంటి ఒక మాట ఏంటంటే, ఆ మొదటి రోజున మేము అటాక్ చేస్తాం, రెండో రోజున వాళ్ళు సైలెంట్ అయిపోతారు, వాళ్ళ లీడరే పూర్తిగా దెబ్బతిన్న తర్వాత వాళ్ళు ఏం యుద్ధం చేయగలుగుతారన్నట్టుగా భావించింది అమెరికా. కానీ ఈ యుద్ధాన్ని సుమారుగా 3 నెలల పాటుగా తీసుకురాగలిగింది ఇరాన్. 3 నెలలు కాదు, ఇంకంతకు మించి అవుతోంది. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి స్విట్జర్లాండ్లో. ఇరు దేశాలకు సంబంధించినటువంటి శాంతి ఒప్పందం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్, 60 days ఆఫ్ డిస్కషన్స్. ప్రతిరోజు అంశంపై చర్చిద్దాం, ఈ మొత్తం యుద్ధానికి ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని, ఒక పూర్తి స్థాయి శాంతి వాతావరణాన్ని నెలకొల్పుదామని చెప్పి అమెరికా, ఇరాన్ ఇద్దరు కూడా నిర్ణయించి స్విట్జర్లాండ్ వేదికగా ఇప్పుడు 2 దేశాలు కూడా చర్చలకు కూర్చుంటున్నాయి. జేడి వ్యాన్స్ అటెండ్ అయ్యారు, ఇటు అర్గాచి అటెండ్ అయ్యారు, ఇరాన్ నుంచి ఫారెన్ మినిస్టర్గా పెజెస్కియన్ అటెండ్ అవుతున్నారు. మధ్యవర్తిగా ఉన్నటువంటి కువైట్ నుంచి కానీ, మధ్యవర్తిగా ఉన్నటువంటి కువైట్ అండ్ అటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అండ్ ఆసిమ్ మునీర్లు కూడా అటెండ్ అయ్యారు. ఈ డిస్కషన్ జరుగుతున్న తరంలో అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. నిన్న మరి ఆ అటాక్ ఎందుకు జరిగింది, ఇరాన్ చెప్తున్న మాట ఏంటి, ఐఆర్జీఎస్ చెప్తున్న మాట ఏంటి, ఎందుకు ఆ నౌకపై అటాక్ చేయాల్సి వచ్చిందన్నప్పుడు, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మేము వదిలేసాం, ఫ్రీగా వెళ్తూ ఉన్నాయి, కానీ మా రాడార్ సిస్టమ్కి తప్పించుకొని తప్పుదో పట్టించే విధంగా నావిగేషన్ని ఆఫ్ చేసుకొని వెళ్తున్నటువంటి ఒక నౌకపై మేము అటాక్ చేసాం. కారణం, అది రాడార్ సిస్టమ్ నుంచి ఆఫ్ చేసుకొని వెళ్ళే విధంగా నావిగేషన్ ఆఫ్ చేసుకుంది అనుకున్నప్పుడు, సో దాని నుంచి మాకు ఏదైనా ప్రమాదం ఉంటుందా అనే అనుమానం మాకు వ్యక్తమైంది కాబట్టి అటాక్ జరిగింది. సో అటాక్ నేపథ్యంలో మాకు వాళ్ళ తప్పు ఉంది కాబట్టి అటాక్ చేశాం. అది అమెరికా తమపై అటాక్ ఎందుకు భావించాలి? సో అమెరికా చేస్తోందే సీజ్ ఫైర్ వయోలేషన్, మేం కాదు. శాంతి ఒప్పందానికి సంబంధించి ఉల్లంఘించింది అమెరికానే, మేం కాదు. మేము మా పరిధిలో వచ్చేటువంటి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మాకేదైనా ప్రమాదం ఉంటుందా అనే అనుమానం వచ్చినప్పుడు డెఫినెట్గా మేము రిటిలియేట్ చేస్తాం. మేము కావాలని ఎక్కడ అటాక్ చేయలేదు. పైపెచ్చు మేము ఈ అటాక్ చేయకంటే మునిపే ఇజ్రాయెల్ లెబనాన్పై అటాక్ చేసింది. లెబనాన్పై భయంకరమైనటువంటి దాడులతో రెచ్చిపోయింది, డ్రోన్లతో అటాక్ చేసింది, మిసైల్స్తో అటాక్ చేసింది. దక్షిణ లెబనాన్ మొత్తానికి కూడా అల్లకల్లమైన వాతావరణాన్ని ఇజ్రాయెల్ క్రియేట్ చేస్తోంది. కాబట్టి అక్కడ జరిగిన పరిణామాల్ని సీజ్ ఫైర్ ఉల్లంఘనగా భావించాలి, కానీ మేము చేసింది సీజ్ ఫైర్ ఉల్లంఘన కిందకి రాదు అనేది ఇరాన్ చెప్తున్నమాట. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవేం పట్టించుకోవట్లేదు. యూ ప్లీజ్ గెట్ రెడీ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ లాంగ్ అండ్ ఎండ్లెస్ నైట్, ఆయన చేస్తున్నటువంటి ఒక కామెంట్ ఇది. అమెరికా చేసినటువంటి ఆ కామెంట్స్కి ఇరాన్ కూడా ఏమాత్రం భయపడలేదు. ఎస్ వీఆర్ రెడీ అని చెప్తోంది ఇరాన్. ఐఆర్జీసీ కార్ప్స్ చెప్తున్న మాట అది. ఎందుకంటే మాపై దాడి చేసి మళ్ళీ మేము ఊరుకోమంటే ఎలా ఊరుకుంటాం? రాడార్ సిస్టమ్ పై అటాక్ జరుగుతోంది. వీళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్లో ఏదైతే 14 కండిషన్స్ని కీలకంగా తీసుకొని ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ జరిగిందో, ఆ అగ్రిమెంట్ జరిగిందో, ఆ 14 కండిషన్స్లో ప్రాక్సీ దేశాలైనటువంటి లెబనాన్ కానీ, సిరియాలు కానీ, యెమెన్స్ కానీ వీళ్ళపై అటాక్ని కూడా మాపై అటాక్ గానే భావిస్తామని ఇరాన్ పెట్టిన కండిషన్. మన ఇరాన్ పెట్టిన కండిషన్ని ఇజ్రాయెల్ బ్రేక్ చేసినప్పుడు అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగింది అని చెప్పి ఎలా చెప్పగలుగుతుంది అనేది ఇరాన్ చెప్తున్నమాట. సో లెబనాన్ పై అటాక్స్ ఉన్నాయి, అమెరికా ఇరాన్ పై అటాక్స్ ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలోనే ఇప్పుడు కువైట్, బహ్రెయిన్ పైన భయంకరమైన మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. ఐఆర్జీసీ కార్ప్స్ విరుచుకుపడుతున్నారు. నిమిషానికి ఒక మిసైల్ డ్రోన్ చొప్పున కువైట్, బహ్రెయిన్ లాంటి దేశాలని అల్లకల్లోలం చేస్తుంది ఇరాన్. సో చిన్న దేశం బహ్రెయిన్ అనేది, చాలా చిన్న దేశం. ఆ దేశాన్ని పూర్తిగా తమ మిసైల్ డ్రోన్లతో చుట్టుముట్టేసింది. కొంత యాంటీ డిఫెన్స్ టీమ్స్, డిఫెన్స్ టీంలు, రాడార్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని యాక్టివేట్ అయ్యాయి. వాటిని మిసైల్ అండ్ డ్రోన్లని గాల్లో పేల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అడపాతడపా ఒకటి డెఫినెట్గా ఆ దేశాలపై పడిపోతాయి, అక్కడ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ చాలా పెద్ద మొత్తంలో మేజర్గా చాలా మందికి ఒక విభిన్నమైనటువంటి యుద్ధ వాతావరణం కనిపిస్తూనే ఉంది. సో మరణాల సంఖ్య లేదు, కానీ భయంకరమైనటువంటి క్యాజువాలిటీస్ మాత్రం నమోదవుతూ ఉన్నాయి. చాలా మంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఈ కువైట్ దేశాల్లో, ఈ బహ్రెయిన్ లాంటి దేశంలో, గల్ఫ్ కంట్రీస్లో మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా ఐరన్ డోమ్ లాంటి
వాళ్ళు ఒక కెమికల్ ఇండస్ట్రీ పైన దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించిన సంఘటన పెద్ద ఎత్తున కువైట్ దేశాన్ని ఇప్పుడు చాలా తీవ్రంగా ఆస్తి నష్టాన్ని వాటిలో విధంగా చేస్తున్నట్టుగా అమెరికా చెప్తోంది. సో అమెరికా మిత్రపక్ష అయినటువంటి ఈ దేశాలపై అటాక్ చేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ట్రంప్. మరి ట్రంప్ ఎలా రిటిలియేట్ అవుతారు, ఇరాన్ దాడిని ఎలా తిప్పికొడతారు, ఇరాన్ ఇంకా ఎంతలా ఈ దాడి డోసేజ్ ని పెంచబోతుందో చూడాలి. يلا ننزل.